జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తితో ఓ మహిళ నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరసాలాడిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే గూడూరుకు చెందిన ఓ వ్యక్తికి 2010లో కోర్టు శిక్ష విధించింది. ఇక అప్పటి నుంచి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న అతను 2014 ఫిబ్రవరి 12న జైలును తప్పించుకొని పారిపోయి తిరిగి 2018 నవంబర్న పోలీసులకి దొరికి అప్పటి నుండి శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అతను పేరోల్ కోసం ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. అతను పేరోల్పై బయటకు వస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని గ్రహించిన నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల ఎస్పీలు అలాగే నెల్లూరు జైలు సూపరింటెండెంట్లు అభ్యంతరం తెలిపారు. అయినా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి అతనికి 30 రోజుల పాటు పేరోల్కు మంజూరు చేస్తూ కొద్ది రోజుల ముందే హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ వ్యక్తి శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా అతని గ్యాంగ్ మొత్తాన్ని ఈ మహిళే నడిపిస్తూ దందాలకు పాల్పడుతుందని అభియోగాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలతో పాటు రాష్ట్ర సచివాలయంలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులను ప్రభావితం చేసి ఆ మహిళ ఖైదీకి పేరోల్ మంజూరు చేయించినట్లు కూడా తెలుస్తోంది. జైలు నిబంధనల ప్రకారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు ఖైదీని ఎవరు కూడా కలవకుండా పోలీసులు చూసుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యక్తిని కలుస్తుందని చెబుతున్నారు కొందరు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్న ఆ వ్యక్తితో ఆమె సరసాలాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండడం వివాదంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి AP24 ఫ్యాక్ట్స్, నిజాలు నిర్భయంగా.